హలో, నేను వరుణ్ మాట్లాడుతున్నాను. మీరెవరు? 9 ఏళ్ల తమ్ముడున్న తన్మయ్యని. మీరు విజయనగరం నుంచి వచ్చారని తెలిసి ఫోన్ చేస్తున్నాను. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. ఊళ్ళో అంతా మిస్ ఇండియా వైజాగ్ వచ్చింది ఏమిటనుకుంటుంటే. మీరింకా మిస్ ఇండియా బఠానీలు మర్చిపోలేదన్నమాట. అవునండి. మరి అయితే వాళ్ళు కలుద్దామా? అలాగే, కానీ ఎందుకో? ఎందుకంటే ఇక్కడ మీ కరాటే తమ్ముడు, మీ కారు డ్రైవర్ ఉండరు కాబట్టి. అలాగే, పామ్ బీచ్ రెస్టారెంట్ లో ఇవాళ కలుద్దాం. థ్యాంక్స్. ఎప్పుడు లేని ఈ వేళప్పుడు షేవ్ చేసుకుంటున్నారేమిటి? అవును, ఈ వేళప్పుడు ఎందుకు షేవ్ చేసుకుంటున్నాను? నాకు గడ్డం గుచ్చుకుంటేనే బాగుంటుంది. అయితే ఆపేస్తాను. సగం గడ్డం చూసేవాళ్ళకి ఏం బాగుంటుంది? కానీ నువ్వు చెప్పావు కాబట్టి కానిస్తున్నాను. అవును, అతి వేగంగా కారు నడిపే డ్రైవర్లు ఎక్కడ ఉంటారు? రేసుల్లో. హాస్పిటల్స్ లో. మీరు మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు కారును అంత వేగంగా ఎందుకు నడిపారు? ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? తెలిసిన వాళ్ళు చెప్పారు. కానీ ఎలాగో గడ్డం గీసుకున్నారు కదా, హాయిగా మనం బయటికి వెళ్ళి పెళ్ళైన కొత్త రోజుల్లోలా భోంచేద్దాం. ఏమంటారు? ఇంకేమంటాను, వెళదాం పదా అంటాను. ఇదేంటప్పన్నా ఇక్కడ తీసుకొచ్చావు? మన పెళ్ళైన కొత్తలో భోజనానికి ఇక్కడికే వచ్చేవాళ్ళం కదండి. వద్దు, ఇక్కడ వద్దు, ఇంకెక్కడికైనా వెళదాం. మనం వచ్చి చాలా కాలం అయిందిగా. అంటే ఇవాళ వెరైటీగా ఇంకో చోటుకు వెళదామని. పదా. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదండి, రండి రండి. Come on. కూర్చోండి. ఏమిటిది అదోలా ఉన్నారు? ఎవరు? నేనా? లేదే. నాకు తెలుసులేండి. ఏం తెలుసు? ఆ సింహం ఎక్కడ ఉరేసుకుంటాడో అని ఆలోచిస్తున్నారు. వాడా? పాపి చిరాయు అని వాడు ఇప్పుడప్పుడే పాడు. నేను పోతే గాని వాడు పాడు. ఏమిటండి అలా దూకారు? బయటికి రండి అసహ్యంగా. జలస్తంభన ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి చూడు ఎంతసేపట్లో బయటకు వస్తా. ఏమండి? అయ్యో. ఏమండి? థ్యాంక్స్ బాబు. వెల్కమ్. ఏమిటండి ఇది చిన్నపిల్లల సిగ్గులేదు? నారాయణ 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 నారాయణ. ఏమిటిది ఢమాల్ ఢమాల్ పడిపోతున్నారు? ఇవాళకి ఇది 3వ సారి. ఎందుకని? నీకు 3 ముళ్ళు వేసిన కర్మానికి ఇక లాభం లేదు. ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో పాటు అర్థభంగం చేస్తే నా మీద ఒట్టే. అదే రాధాస్వామి గారు, అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కొంగుకు ముడేసి జాగ్రత్త పడుతున్నారు. సెకండ్ సెటప్ మీద గాలి మలకుండానా? నా బొంద, నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను. ఫస్ట్ సెటప్ తోనే వేగలగా చస్తుంటాను. అది సరే గాని ఏకాంబరేశ్వర గారు ఉన్నారా? వచ్చేస్తారు రండి. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, వర్షం వచ్చేట్టుంది. ఏకాంబరేశ్వరాన్ని శ్రీకృష్ణ అని పిలుస్తున్నారేమిటి? అది అదో రకంగా. అది కాదయ్యా, ఇప్పుడు ఏమండి? త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి, నా స్వామి తడిసిపోకుండా. గోవర్ధన పర్వతం? మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట. గొడుగులున్నాయి, తెప్పిస్తాను, నువ్వు ఉండు. ఏడి అమ్మగారి గురించే టెన్షన్. నేను చెప్తాను కదా, ఏమీ లేదయ్యా. దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా. ఆ మధ్యనెవరో మధుర స్వాములు వారట, ఆయన వచ్చారు. ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది అంతే. అప్పటి నుంచి 24 గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ. ఆయనతో మాట్లాడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది. ఒకటేమిటి నా కర్మ 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 కర్మ. అందుకోసమేనా ఇలా కొంగు ముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తున్నారు? అది ఇంకో కర్మ. అదేం కర్మ? చెప్తా. ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం నాడు జరిగింది కదా. 22 శుక్రవారాల పాటు భర్తను కొంగు ముడేసుకుని తిప్పితే ఆ దాంపత్యం 100 ఏళ్ల పాటు శోభాయమానంగా వర్ధిల్లుతుందని ఎవరో చెప్పి తెచ్చారట. అప్పటి నుంచి శుక్రవారం ఇలా ముడేసుకుని వెంటేసుకుని చంపేస్తోంది. ఏమండి, మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఎందుకుట? వెంటనే రేపల్లి వెళ్ళాలి. ఏమిటో? ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట. అలా తింటే లివర్ దెబ్బతినిపోదండి. అలా తిందమ్మా,
మన్ను తినంగానే శిశువులో ఆకుంటిలో వెరిలో అని తనే తేల్చి చెప్పేశాడు. ఏమీ లేదు, సోమవారం శుభ్రంగా ఉన్నారు, నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను. ఆహా. ఆ, మీరు లోపలండి, ఏకాంబరేశ్వరరావు వచ్చే టైం అయింది. పద రండి. బాబా కొంతమంది సినిమా యాక్టర్లు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇగ్గెట్టుకుని మేకప్ వేసుకుని పెద్ద డిమాండ్ ఉన్నట్టు బిజీగా తిరుగుతారు, నిజమేనా? ఇప్పుడు నన్ను చూసి ఆ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందిరా? ఏం లేదు బాబు, తమరు ఇలా నల్ల కోట్ వేసుకుని పొద్దుగాలే టెన్షన్ గా కోర్టుకెళ్ళి అక్కడ బయట చెట్ల కింద బల మీద కూర్చుని సాయంకాలం టెన్షన్ గా ఇలా వచ్చేస్తుంటే చూసే వాళ్ళందరూ వచ్చి వీరికి ఇంత ప్రాక్టీసా అని. ఏమన్నా అన్నారా? అనలేదు, ఇప్పుడు అంటున్నా. అయ్యగారు వచ్చేస్తున్నారు, 70 ఏళ్ళు. నమస్కారం ఏకాంబరేశ్వర గారు. ఏంటి రాధాస్వామి గారు ఇలా సతీ సమేతంగా ఏమిటి వచ్చేసారు? వేణుగోపాల, అలా నల్లగా బొగ్గులాగా అయిపోయావు? ఆ కళ్ళేమిటి ఎర్రగా రాక్షసుడు కళ్ళులాగా ఉన్నాయి? చూసారా, పూతన పాలు పట్టడంతో ఎలాంటి మార్పు వచ్చేసిందో నా స్వామికి. నీ బొంద, ఈయన శ్రీకృష్ణుడు కాదు, ఆయన గారు రథం వేసుకుని రుక్మిణి కళ్యాణానికి వెళ్ళిపోయాడు. ఆహా ఈయన గారు ఏకాంబరేశ్వరరావు గారు, మన లాయర్. ఆహా ఎందుకట్లా అరిచేస్తావు? మిషన్ పెట్టుకున్నా కదా. ఇప్పుడు ఎంగేజ్ చేశా. Thanks. దీని సంగతి తర్వాత చెప్తానండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, మా నాన్నగారు కీర్తిశేషుడు రంగస్వామి గారి పేరుతో ఒక కాలేజీ పెట్టాను కదా. విన్నానయ్యా, హైగ్రీవరాజ్ చేతిలోనే కదా పెట్టావు. మనకి 2 కళ్ళు ఉంటేనే అన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నా. ఒంటికన్నోడు ఏం చూసుకుంటాడని ఆడి చేతిలో పెట్టావు. అందుక మా కాలేజీ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పుడు వాడిని వదిలించుకోవడం ఎలా? చాలా కష్టం. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, కానీ ఆ కాలేజీ మొత్తం తన సొంతం అయ్యేట్టుగా చూడమని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు. నల్ల డబ్బు ఉంది కదా అని వాడి పేరు పెడితే హారిపేనుగా. ఇప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకునే ఉన్నాడా, వదిలేశాడా? నేనెందుకు వదలనిస్తాను? 50,000 చేదా? ఇదిగో వాడేమో వెనకాతల ఉండి గోతులు తవ్వుతున్నాడా, నువ్వేమో ముందుండి సహాయం చేస్తున్నావా? ఇది చాలా అన్యాయం ఏకాంబరం. నేను లాయర్నయ్యా, అవసరమైతే కాకిని చూపించి కొంగని వాదించి నమ్మించి డబ్బు తీసుకునే గోత్రం నాది. శ్రీకృష్ణ, వేణుగోపాల, ఇది అన్యాయం స్వామి. సత్యభామకి పారిజాతం, రుక్మిణికి తులసి మొక్కనా? ఏమండి, మీరు లాయర్ కదా, రుక్మిణి దేవికి కూడా పారిజాతం ఇప్పించరా? అలాగే చూడు రాధాస్వామి, నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుండయ్యా, నీకు న్యాయం జరిగేట్టుగానే చూస్తా. కాకపోతే ఆడు 50,000 ఇస్తానంటున్నాడే. 50,000 నేను ఇస్తాగా. నువ్వు కూడా 50,000 అంటే? ఏమండి, త్వరగా ఆయన ఇచ్చింది మీరు పుచ్చుకొని రుక్మిణి దేవికి న్యాయం చేకూర్చరా? అలాగేనమ్మా, నీకు అలాగేనయ్యా. ఆవిడ ముఖం చూసి ఆ 50,000 ఖాయం చేసుకో. థ్యాంక్స్. కాకపోతే నేను చక్రం తిప్పుతూ వెనకాల ఉంటాను. నువ్వు ఆ ఒంటికన్నోడి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు అసలు ఈ కాలేజీ ఎట్ట ఎందుకుంది, దీని కథ ఏంటి, కమామిషి ఏంటి అని జాగ్రత్తగా రాబట్టు. వెళ్ళు. అలాగే లేవే, రుక్మిణికి కూడా పారిజాతం ఇస్తా అన్నారు. పద, వస్తా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్, నేనేం పాఠానికి రాలేదు, మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరాం, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు. నేనేరా. ఒరే దరిద్రపు మామ, ఇక్కడికి తగలంటావా? వీడి కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. కూల్. ఒరే ఒరే బక్కోడా, పట్టతలోడా, దిగరా దిగరా, దిగు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అన్నం తిన్నావా, కడి తిన్నావా? ఇవాళ కరెక్ట్ చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటాడా? ఆహా, అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? బాబా, బా. నీ వీక్ పాయింట్ మన దేశాన్ని టచ్ చేస్తాను. మోహన్ చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పోరా పంది. ఏం కూర్చోవరా? పోరా పంది. ఏంటి అడిగితే పోరా పన్నట్టవా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడిని. రాస్కెల్. ఏరా, నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అడిచే తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. పోరా డింగిరి.